పండుగను పురస్కరించుకుని తాళ్లపేట గ్రామంలోని మాల మహానాడు యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా లక్షిటిపేట సిఐ కృష్ణ పాల్గొని మొదటి బహుమతి పేరం అనుష, రెండవ బహుమతి బొల్లం రాజేశ్వరి విజేతలకు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని దండేపల్లి ఇన్ఛార్జి ఎస్ఐ సర్కార్, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, ఉప సర్పంచ్ పుట్టపాక తిరుపతి, నాయకులు కంది సతీష్, మాడ దయాకర్, దారా శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు గుమ్మడి రవి, ఉపాధ్యక్షులు నల్ల నవీన్, యూత్ సభ్యులు గుమ్మడి కిరణ్, దీపక్, రాజేందర్, మున్ని, శేఖర్, రాకేష్, రవి, స్వామి, సాగర్, చందు, ప్రదీప్, రఘు గ్రామస్తులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా ధారా రమేష్ రాజు, వినోద, సంపూర్ణ, హైదర్ ఖాన్, దారా శ్రీనివాసులు వ్యవహరించారు. ఎందుకంటే మీరు ముందుగా ఇంతమంది గ్రామాల్లో ఉండగా ఈరోజు తాళ్ళపేటలో జరిగింది. నాకు నిన్నటి నుండి ఫోన్ చేస్తున్నాడు, రండి సార్ ఒక్కసారి ఎక్కారని కిరణ్ కుమార్ గారు. నాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము కూడా ఏ కార్యక్రమంగా మా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున మీ రాత్రి పండుగ అయినా ఏ ఫెస్టివల్ అయినా మీతో కలిపి చేసుకోవాలని ఉంటుంది. మాకు కూడా మేము ఇంతకుముందు రాత్రి పండుగ కూడా ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి రాఖీలు వాళ్ళకు సోదరు మన పిల్లలతో రాఖీలు కట్టుకుంటూ వాళ్ళకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, దసరా పండుగ సందర్భంగా, వినాయక చవితి సందర్భంగా ప్రతి పండుగలో కూడా మేము మీతో ఉంటాము. అలాగే మా డిపార్ట్మెంట్ నుండి ఇటువంటి కార్యక్రమాలు మీరు ఎన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసినా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటాము. అలాగే మీరు ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా మా డిపార్ట్మెంట్ యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఎప్పుడు ఏ కార్యక్రమం మీరు క్రీడా పోటీలు పెట్టినా ఏదైనా మీరు ఏం చేసినా ముందుగా మీ యూత్ సభ్యులకి మేము ఇంపార్టెన్స్ ఇస్తాము. మీకు మా హెల్ప్ కూడా ఉంటుంది. అలాగే ఈ ముగ్గుల పోటీ అనేది ఇంతకుముందు మన ఈ ఉపాధ్యాయులు చెప్పినట్టు అదొక ఎక్సర్సైజ్. ప్రతిరోజు మీకు ఒక ఎక్సర్సైజ్ మీరందరూ ఈ పిల్లలకు నేర్పించాలి. నేను నా పిల్లలకు నేర్పిస్తున్నాను, నాకు నా తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్నాను. నేను నేర్చుకోవడం వల్ల ఇటువంటి అంతరించిపోతున్నాయి. మన సంస్కృతిని సాంప్రదాయాలు కాపాడుతున్న బాధ్యత ఎవరిది? మనది. ఇటువంటి కార్యం పిల్లలకు నేర్పించాలి. ఇంతకుముందు సార్ నేర్పినట్టు చాలామంది పిల్లలు మర్చిపోతుంటారు. దీనివల్ల ఏంటంటే ఒకప్పుడు మనకి సిమెంట్తో లేవు, అప్పుడు చేస్తే ఎండాలకడం అవన్నీ ప్రతి ఒక్క పనికి మన సాంప్రదాయంలో ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒక ఆరోగ్యకరమైన నియమం ఉంటుంది. ఎండాలకడం కానీ ఏది పని చేసినా దానికి ఉంటుంది. ఇంతకుముందు సార్ చేస్తాం ప్రతి దానికి ఒక ఉంటుంది. మనము ముడి చేసినప్పుడు ఇంకా చాలా పెండాలు బ్యాక్టీరియా ఎటువంటి హానికరంగా ఎటువంటి ప్రతి దానికి ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు మీ పిల్లలకు నేర్పించండి. ఇటువంటి కార్యక్రమంలో మీరు ప్రతి ఒక్కరు ఇంకా మిగతా మహిళా సోదరులు కూడా పాల్గొని కోరుకుంటున్నాము. మళ్ళీ మా డిపార్ట్మెంటు మీకు మీ డిపార్ట్మెంట్ ఈ సందర్భంగా తెలియాల్సింది ఏంటంటే 24/7 ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా 24 గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా మీకు ఎప్పుడు ఏ ఆపదైనా మీ మహిళా సోదరులైనా